Let's all turn to John's Gospel, యోహాను సువార్త 8వ అధ్యాయము. Let's all read from 48th verse to 59th verse. 48వ వచనం నుండి 59వ వచనం వరకు ఎవరికో తెలుగులో చదవండి. అందుకు యూదులు, నువ్వు సమరయుడును దెయ్యం పట్టినవాడును అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, యేసు, నేను దెయ్యం పట్టినవాడును కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెతుకుటలేదు. వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎళ్ళ వాడెన్నడను మరణము పొందడని నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చింది. అందుకు యూదులు, నీవు దెయ్యం పట్టినవాడు అని ఇప్పుడు ఎరుగుదము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయేది. అయినను ఒక్కడు నా మాట గైకొని ఎళ్ళ మరణం రుచి చూడని నువ్వు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలను చనిపోయింది, నిన్ను నువ్వు ఎవడని చెప్పుకొనుచున్నావని ఆయన అడిగారు. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకుని ఎళ్ళ నా మహిమ వెట్టిది. మా దేవుని మెరిగిన వారి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుకున్నాడు. మీరు ఆయన ఎరుగరు, నేను ఆయన ఎరుగుదను. ఆయనను ఎరగని నేను చెప్పినేడలా నీ వలె నేనును అబద్ధికుడని ఇందుని కానీ నేను ఆయన ఎరుగుతాను. ఆయన మా మాట గైకొనిచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించాను. అది చూచి సంతోషించును అని. అందుకు యూదులు, నువ్వు ఇంకనూ 50 సంవత్సరములైన లేవు, నీవు అబ్రహామును చూచిదివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాడు. So there is this last verse saying, ఆఖరి వచనం మనం చూసినట్టయితే 59వ వచనము, కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని. సో ఆఫ్టర్ దిస్ ఆల్ కాన్వర్జేషన్ ద పీపుల్స్ హార్ట్, అక్కడున్న జనుల యొక్క హృదయం ఏ విధంగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టడానికి, ఆయన మీద దాడి చేయటానికి అక్కడున్న రాళ్ళు ఎత్తటం అన్నది మనకి కనిపిస్తుంది. సో కీపింగ్ దిస్ ఇన్ అవర్ హార్ట్, ఇది మన యొక్క హృదయముల్లో ఉంచుకుని, ఎందుకు ఈ యొక్క యూదులు అటువంటి విధంగా రాళ్ళు రువ్వటానికి సిద్ధపడ్డారన్నది మనము చూసుకున్నట్టయితే, ఒకసారి ఎందుకు యూదులు ఆ విధంగా కోపావేశంకు గురయ్యారని చెప్పి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, ద రీజన్ వాట్ వి సీ హియర్ ఈస్ దే వర్ బీన్ ఎన్కౌంటరింగ్ విత్ ద ట్రూత్. సత్యమును ఎదుర్కొన్నారు గనక ఆ విధంగా వారికి కోపావేశాలు కలిగి ఉన్నవి. సత్యము ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. సత్యము తెలిపితేనే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసిద్ది. అటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 8వ అధ్యాయం అంతటిలో వారికి సత్యమునన్నది అందిస్తూనే ఉన్నారు. అటువంటి గొప్ప నిత్య జీవపు మాటలు వారికి అందిస్తూనే ఉన్నారు. వారికి అటువంటి రక్షణకి విశ్వాసము వినుట వలన వచ్చింది కనుక అటువంటి రక్షణ గూర్చిన సువార్తను వారికి అందిస్తూనే ఉన్నారు. ఆహ్వానము అందిస్తూనే ఉన్నారు వారిని దేవుణ్ణి విశ్వసించమని, ఆయన యందు విశ్వాసము ద్వారా అటువంటి నిత్య జీవము కలుగునని, ఆ యొక్క గొప్ప పరలోక రాజ్యము వీరి యొక్క సొంతమునని వారికి బోధిస్తూనే ఉన్నారు. ఇటువంటి బోధ వినినప్పుడు నిజమైన విశ్వాసులు దే విల్ హంబుల్, దే విల్ సబ్మిట్, దే విల్ ఒబే. ఎవరైతే ఇంకనూ అటువంటి అంధకారంలో జీవిస్తున్నారో వారు అంధకార సంబంధులు అని చెప్పి వారికి గుర్తు చేసినప్పుడు వారి యొక్క హృదయము కఠినపడుద్ది.
there are these two groups of people that we have discussed the last week. గత వారం మనం 2 గుంపుల గురించి ధ్యానించుకున్నాము. ఆ యొక్క 2 గుంపుల్లో ఇద్దరు తండ్రులు మనకు కనిపిస్తున్నారు, 2 కుటుంబాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. 2 కుటుంబాలకు 2 తండ్రులు కనిపిస్తున్నారు. మొట్టమొదటి కుటుంబానికి తండ్రి దేవాతి దేవుడు, మనం సృజించిన సృష్టికర్త, మన యొక్క రక్షకుడు. రెండవ కుటుంబానికి తండ్రి ఎవరంటే అపవాది. వాడు అబద్ధములు ఆడువాడిగా, నరహంతకుడిగా ఆది నుండి ఉన్నాడు. ఈ 2 కుటుంబాలు ఉండగా ఇక్కడ దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకంలోనికి దిగివచ్చిన దేవాతి దేవుని గుర్తించలేకుండా ఉన్న అటువంటి యూదులతో యేసుక్రీస్తు ప్రభువారు, మీరు అపవాది సంబంధులు కనుక మీరు నా మాటలు గైకొనరు అని చెప్పుచుండగా వారి యొక్క హృదయం మెల్లగా రగులుతూ ఉన్నది. వారు మేము అబ్రహాము సంతానం అని చెప్పుచుండగా, అబ్రహాము సంతానం మీరైతే అబ్రహాము చేసినట్టు మీరు చేసేదారు కానీ ఈ విధంగా మీరు చేయరు. అబ్రహాము ఏ విధంగా చేశాడో మనం గత వారం చూసుకున్నాము. ఏ విధంగా దేవుడు ఆయన యొద్దకు వెళ్ళగా అబ్రహాం గారు ఏ విధంగా సాగిలపడి దేవాతి దేవుణ్ణి ఆరాధించారు, ఏ విధంగా ఆయనకి అటువంటి విందును ఏర్పాటు చేసి ఏ విధంగా ఆయన దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించారు అన్నది మనము గత వారం చూసుకున్నాము. హౌ హంబుల్ హీ వాస్, హౌ లోలీ హీ వాస్, హౌ సబ్మిసివ్ హీ వాస్. ఎంత తగ్గించుకున్నారు, సాగిలపడి భూమి మీద అలా పడి దేవుడి పట్ల అటువంటి భయభక్తులు చూపించారు. అటువంటి దేవాతి దేవుడు మేము అబ్రహాము సంతానం అని చెప్పుకున్న ఈ యొక్క ప్రజల యొద్దకు వచ్చినా కానీ గురుడితనము, దేవాతి దేవుని గుర్తించలేక ఆ యొక్క దేవాతి దేవుని ఆరాధించిన అబ్రహాం పిల్లలమని చెప్పి గర్వించే వారిగా వీళ్ళున్నారు. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ దిస్ వర్డ్, ఈ వాక్యము వినిన ప్రతిసారి, ఎవ్రీ టైమ్ వీ హియర్ ద ట్రూత్, సత్యము వినిన ప్రతిసారి దేర్ ఈస్ దిస్ 2 రెస్పాన్సెస్. 2 విధాలుగా ప్రతి ఒక్కరు ఈ లోకంలో జీవిస్తారు, దానికి ఆ విధంగా రెస్పాండ్ అవుతారు. ప్రతి ఒక్కరు వింటున్నాము, మేము వెళ్ళలేదు, మాకు చలనం లేదు అంటానికి లేదు. ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు, మీరు ఈ కుటుంబ సభ్యులు కాకపోతే ఈ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు కాకపోతే ఈ కుటుంబ సభ్యులు, దేవుని సంబంధాలు కాకపోతే అపవాది సంబంధాలు కాకపోతే దేవుని సంబంధులు, విని చేసేవాళ్ళు, విని చేయని వారు. ఇక్కడ కూడా సువార్త, సత్యము, దేవుని యొక్క వాక్యము ఇంకొకసారి ఆహ్వానము యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నారు. లోబడేవారు, తగ్గించుకునేవారు, ఆయన వాక్యమందు నిలిచి ఉన్నవారు, ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడు తగ్గించుకుని వింటారు. సత్యము వారి యొద్దకు రాగానే దేర్ ఈస్ దిస్ అదర్ గ్రూప్ హూమ్ వీ విల్ సీ టుడే. ఈ దినం మనం చూసుకునే గుంపు అటువంటి గుంపే, అపవాది సంబంధులు, సాతాన సంబంధులు. సత్యము వారి యొద్దకు రాగానే వారి యొక్క హృదయము కఠినపడిపోయింది. వారు తగ్గించుకోవాలనుకోరు. మొండి మెడలు గనక వారు విర్రవీగుతూ ఉంటారు. ప్రలోభాలు పలుక్కుంటూ వారి యొక్క గొప్పలో వాళ్ళు అతిశయపడుతూ తగ్గించుకోకుండా, దేవుడి యొక్క వాక్యం ముందు తలదించకుండా తల ఎత్తి ఆయన్ని ఎదిరించేవారిగా అటువంటి అవిధేయతలో వాళ్ళు బ్రతుకుతారు. దేవుణ్ణి ధిక్కరించటము మనము శుక్రవారం జరిగే అటువంటి బైబిల్ స్టడీలో కూడా మనం చదువుకున్నాం కదా. ద ఫస్ట్ sin that they have committed was this disobedience towards God. దేవుని పట్ల అటువంటి అవిధేయత చూపించడమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ విధంగా వీళ్ళు దేవుని ధిక్కరించి, ఆయన యొక్క సత్యమును ధిక్కరించి పాపము చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనది పాపము మనం గత శుక్రవారం ధ్యానించుకున్నాము. దానివల్ల ఈ యొక్క లోకం ఏ విధంగా బాధపడుతుంది, ఏ విధంగా మారిపోయింది. సో వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు విసర్జిస్తారు, వాక్యాన్ని తిరస్కరిస్తారు, సత్యాన్ని అంగీకరించరు. అంగీకరించని ప్రతిసారి, వాక్యము వింటున్న ప్రతిసారి అది మనకు ఒక ఆహ్వానంగా ఉంది. తగ్గించుకోండి, విశ్వసించండి, విశ్వసించుట వల్ల పరలోక రాజ్యము మీకు సొంతమవును అని చెప్పి సత్యము మన యొద్దకు వచ్చిన ప్రతిసారి మనము వినకపోతే, నేను ఎప్పుడు చెప్తాను, దట్ విల్ హార్డెన్ యువర్ హార్ట్. హృదయము కఠినపడిద్ది. మళ్ళీ ఇంకొక ఆదివారం మళ్ళీ వాక్యం వింటాము, అయినా తగ్గించుకోము.
ఇంకొద్దిగా కఠినపడిద్ది. మళ్ళీ వాక్యము వినము, ఇంకొద్దిగా ఏదో ఒక దినము ఆ కఠినము మన యొక్క హృదయంలో పెరిగి ఫరోవలే మనల్ని మనం కఠినపరుచుకోవటము మానేసి ఇంకా దేవుడు మనల్ని కఠినపరిచిన ఎడల నిత్యత్వము నరకములో జీవించినట్టు క్షమాపణ లేని జీవితము ఎంత భయంకరమైనది. సో ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు గత వారం మనం చెప్పుకున్నట్టు ఎందుకు ఆ విధంగా సరళంగా నెమ్మదిగా వాక్యమును అందించట్లేదు, గద్దిస్తున్నారు, గద్దింపు వాక్యాన్ని వారికి ఇస్తున్నారంటే 3 ఏళ్ల పాటు సుమారుగా అటువంటి అలుపెరగని పరిచర్య దేవుడు చేసి ఉన్నారు. ఇంకా ఆయన అటువంటి శిలువ మరణానికి, అటువంటి గొప్ప బలియాగము మన కొరకు అవటానికి ఇంకా సమయము సుమారుగా ఒక 6 నెలలు మాత్రమే ఉంది. సమయం ఇంకెక్కువ లేదు. ఆయన బలి అవ్వటానికి సిద్ధపడుతూ ఉండగా, ఆయన అర్పించుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా, సమయము లేకపోతూ ఉండగా, ఇంకా మారిన వారి సంఖ్య అధికంగా ఉండగా, మారుతున్న వారు కొదువుగా ఉండగా, దేవుడు మళ్ళీ ఇంకొకసారి వారికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ దేర్ ఈస్ దిస్ 4 types and 4 levels that we need to understand. 4 విధాలుగా మనుషులు దిగజారతారన్నది మన యొక్క వాక్య భాగంలో గమనించాలి. దిగజారిపోవటంలో 4 రకాలు, దిగజారిపోయే వారిలో 4 రకాలు. సత్యము మన యొద్దకు వచ్చిన తర్వాత తగ్గించుకొని దాని యందు అంగీకరిస్తే మంచిదే. ఆ యొక్క గొప్ప రక్షణ కార్యం మన యొక్క జీవితంలో జరిగిద్ది. మారు మనసు అన్నది మన యొక్క జీవితంలో జరిగింది. క్రొత్తగా జన్మించడం అన్నది మనం అనుభవిస్తాము, రుచి చూస్తాము. దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనము పాలు పంచుకుంటాము. జరగకపోతే హృదయం ప్రతిసారి కఠినపడితే ఏ విధంగా ఒక్కొక్క లెవెల్ దిగజారిపోతారన్నది, ఆ లెవెల్స్ ఏంటన్నది మనం చూస్తాము. వెన్ దేర్ ఇస్ దిస్ ఎన్కౌంటర్ ఆఫ్ ట్రూత్, సత్యము వారి వద్దకు చేరగానే దేర్ ఆర్ దిస్ రిజెక్టర్స్, తిరస్కరించే వాళ్ళు ఏ విధంగా ఒక్కొక్క స్థానం నుండి దిగజారిపోతారో ఆ స్థానాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా సత్యము వారి వద్దకు రాగానే వాళ్ళు తిరస్కరించగానే వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాన్ని, వీరి యొక్క విశ్వాసం ఏంటి, వీరి యొక్క ఆలోచన ఏంటి అని చెప్పి చెప్పటము, మాట్లాడటం అన్నది ఇట్ విల్ స్టార్ట్ ఆన్ ఏ ఇంటలెక్చువల్ స్టేట్. ఒక జ్ఞానపూర్వకంగా వారి యొక్క అవగాహనతో, వారికి ఉన్న జ్ఞాన ఆలోచనలతో వాళ్ళు ఏ విధంగా వీళ్ళేం విశ్వసిస్తున్నారు, నీ యొక్క విశ్వాసం ఏంటి అన్న ఒక చర్చ, ఒక డిస్కషన్, ఒక డిబేట్ జరిగిద్ది. అప్పుడు దాకా బాగానే ఉంటుంది. కానీ తర్వాత ఆ సత్యము అన్నది ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యము నిజముగా ఉంటుంది. ఏదో ఒక వైపు సత్యం ఉండగా ఇంకొక వైపు ఏం జరిగిద్దంటే వాళ్ళు సత్యాన్ని అంగీకరించవలసి ఉన్నది. అంతేకాని 2 సత్యములు ఎప్పుడు ఉండవు. ఒకటి సత్యమైతే ఇంకోటి అబద్ధము, ఒకటి వెలుగైతే ఇంకోటి చీకటి, ఒకటి దేవుని వైపు అంటే ఇంకోటి సాతానుడి వైపు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ అక్కడున్న అధికారులతో మాట్లాడుతుండగా ముందుగా అటువంటి చర్చ అనేది జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి గొప్ప సత్యముగా ఉండగా, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉండగా అటువంటి సత్యం వారికి అందిస్తే వారు దేవాతి దేవునితో ఏ విధంగా తోగగలరు, ఆయనతో ఏ విధంగా వాదించగలరు? సో వారు అటువంటి వాదన గెలవలేని పరిస్థితుల్లో, వాదన ఓడిపోయే సమయంలో దే విల్ డిగ్రేడ్, వారు దిగజారిపోతారు. దేనిలో కంటే ఎమోషనల్ స్టేట్లోకి. ఒకేసారి మీరు అబ్రహాము సంతానం కాదు, మీరు అపవాది సంబంధులు అనగానే వాళ్ళు ఇమ్మీడియట్గా వారి యొక్క హృదయం కొద్దిగా కదిలింపబడి వారు కొద్దిగా తగ్గుతారు. అక్కడ కూడా వారికి అవకాశం ఉంది. సత్యము హృదయాన్ని గద్దిస్తుండగా లోబడే అవకాశం అక్కడ కూడా మనకు కనిపిస్తుంది. వారు అటువంటి విరగ్గొట్టబడినప్పుడు, వారు ఆ విధంగా అణిచివేయబడినప్పుడు దేవుడి యొద్దుట, దేవా మేము అల్పులము, మేము పనికిరాని వారము, ఒప్పుకొనుచున్నామయ్యా, నీ యొక్క కృపా కనికరము మా పట్ల చూపించు అని చెప్పి వేడుకోవటం మానేసి అక్కడ అటువంటి విరగ్గొట్టినప్పుడు, ఓడిపోయినప్పుడు తగ్గించుకోకపోతే ఇంకో లెవెల్ దిగజారిపోతారు. తర్వాతి లెవెల్ ఏంటో తెలుసా? వ్యక్తిగత దూషణ.
పదజాలముతో దూషించేవారిగా వాళ్ళు ఉంటారు. నోటి మాటలతో వాళ్ళు దూషించి బూతులాడేవారిగా వాళ్ళు ఉంటారు. ఎప్పుడన్నా ఒక వాదనలో సత్యము ఒకవైపు ఉండి ఇంకోవైపు అసత్యం ఉండగా ఒకరు అటువంటి వాదన సత్యము ద్వారా గెలుస్తుండగా ఇంకొకరు ఓడిపోయేవారిగా ఉండగా వాళ్ళు విరగ్గొట్టినప్పుడు తగ్గించుకోకపోతే, ఆ యొక్క సత్యాన్ని అంగీకరించకపోతే వారు దేనికి దిగజారిపోతారు? నోటితో పాపము చేసేవారిగా వాళ్ళు దిగజారిపోతారు. అటువంటి దుర్భాషలాడేవారిగా వారు మారిపోతారు. నోటితో అపవిత్ర మాటలు మాట్లాడేవారిగా వాళ్ళు మారిపోతారు. వాళ్ళు బూతులాడేవారిగా వాళ్ళు మారిపోతారు. అప్పటికీ దేవుడు ఎంత కృపగలిగిన వాడంటే, వారి పట్ల ఎంత కనికరము చూపించిన వాడైతే, ఈ లోకంలో మనల్ని ఎవరైనా వ్యక్తిగతంగా నేనైతే ఆ విధంగా దూషించినను, ఆ విధంగా నోటి మాటలతో బాధించినను నేనైతే తట్టుకోలేను. అక్కడ వారిని నాకేం అవసరము అని చెప్పి నేను ఆలోచించుకునే అల్పుడును, మానవుడును, మనుష్యుడును. నాకేం అవసరము, నా జీవితం నాకుంది, ఒకరితో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి విడిచిపెట్టేసేవారిగా మనం ఉంటాము మనుషులము. దేవుడు అటువంటి ఆ విధంగా ఆయన్ని దూషించినా, ఆ విధంగా వాళ్ళు దిగజారిపోయినా, ఆ విధంగా దుర్భాషలాడిన దేవుడు మాత్రం ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కటాక్షము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క స్వీకరించే హస్తము వారి నుండి ఇంకా తీసివేయట్లేదు. దట్స్ ద యాట్రిబ్యూట్ ఆఫ్ దట్ దీర్ఘశాంతము, స్టెడ్ఫాస్ట్ లవ్. అటువంటి దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఇంకా వారికి ఇంకా ఆహ్వానం ఇస్తాడు. ఇంకా వారికి అటువంటి సత్యాన్ని అందిస్తూ ఉంటారు. దుర్భాషలాడేవారు, దిగజారిపోయిన వారు, బూతులాడేవారు ఇంకా సత్యము వింటూ ఉండగా, అవకాశం ఇంకా ఉంటూ ఉండగా, వారు వినినచో దేవుని చేత స్వతంత్రులుగా చేయబడతారు. కానీ వినకపోతే దాని తర్వాత స్టేజ్ ఏంటి? దే విల్ గో ఇన్ టు దిస్ ఫిజికల్ అబ్యూస్. వారి మీద దాడి చేసేవారిగా, వారిని గాయపరిచేవారిగా, శారీరకంగా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నము చేసేవారిగా ఉంటారు. దీస్ ఆర్ ద 4 స్టేజెస్ దట్ దే విల్ డిగ్రేడ్. ఆ విధంగా 4 స్థానముల్లో సత్యము వారి యొక్క ఎదుటకు వచ్చినప్పుడు, ఈ లోకంలో కూడా మనం ఎవరికైనా అటువంటి సువార్తని అందించేటప్పుడు, లేదా సత్యాన్ని ప్రకటించేటప్పుడు, సత్యం వారికి బోధించేటప్పుడు, నిజము చెప్పేటప్పుడు, దీస్ ఆర్ ద 4 స్టేజెస్ అండ్ ద 4 టైప్స్ ఆఫ్ పీపుల్ దట్ వి ఎన్కౌంటర్. సత్యం వారికి చెప్పేటప్పుడు 4 రకాలు. విని తగ్గించుకుంటే పర్లేదు, తగ్గించుకోనోళ్ళు మొట్టమొదటిగా దే విల్ వినకపోతే దే విల్ గో ఇన్ టు దిస్ ఎమోషనల్ స్టేట్, విరగ్గొట్టబడతారు. విరగ్గొట్టబడినా కానీ ఇంకా తగ్గించుకోకపోతే తర్వాత వాళ్ళు అటువంటి బూతులాడేవారిగా, దుర్భాషలాడేవారిగా దిగజారిపోతారు. అప్పుడు ఇంకా తగ్గించుకోవట్లేదు, తర్వాత వ్యక్తిగతంగా శరీరాన్ని ఇబ్బంది పెట్టే, గాయపరిచే వారిగా వాళ్ళు మారిపోతారు. ఈ దినముల్లో కూడా మనం ఇటువంటి వారిని ఈ యొక్క క్రైస్తవ్యంలో కూడా ఎంతమందిని చూస్తూ ఉంటాము. సత్యము వారికి బోధించినప్పుడు ఆ యొక్క సత్యానికి లోబడి జీవించేవారు చాలా కొద్ది మంది. వారిని వ్యక్తిగతంగా దూషించేవారు చాలా ఎక్కువ మంది. వారిని హింసించాలి, వారిని బాధించాలి, వారిని గాయపరచాలి అనుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది. ఈ యొక్క దినముల్లో ఇటువంటి విధంగా మన క్రైస్తవులకి, నిజమైన విశ్వాసులకి ఒక ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభువారు ఈ దినము మనకి చెప్తూ ఉన్నారు. ఆయన వలె మనం జీవించాలి. ఏ విధంగా అటువంటి కనికరం ఆయన చూపించారో ఆ విధంగా మనం చూపించాలి. మనల్ని దుర్భాషలాడినను, మనల్ని గాయపరచాలనుకున్నను, ఏదైనాను సత్యము వారికి అందించడం అన్నది మానకూడదు అన్నది ఈ దినము మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్య భాగంలో చూపిస్తూ ఉన్నారు. ఒక మోడల్, ఒక ఉదాహరణ, ఒక మాదిరి తత్వము మనకి చూపిస్తూ ఉన్నారు. అవతల దుర్భాషలాడుతున్నారు, వాళ్ళ పాపను వాళ్ళు పోతారు, వదిలిపడేయండి వారిని అని చాలామంది, ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయేవారిగా ఉంటారు. అంతెందుకు, నేనే చాలాసార్లు వెనెవర్ ఐ ఫేస్ దిస్ రిజెక్షన్, ఎవరైనా తిరస్కరించినప్పుడు, ఎవరైనా ఎక్కువ శ్రద్ధ చూపించినప్పుడు, ఐ పర్సనల్లీ ఐ మైసెల్ఫ్ విల్ గెట్ అఫెండెడ్. నాకే అది చాలా వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ఎందుకు ఈ విధంగా తిరస్కరిస్తున్నారు, నా దేవుణ్ణి ఎందుకు సన్మానించలేకపోతున్నారు, నా దేవుణ్ణి ఎందుకు
గణపరచలేకపోతున్నారు, అటువంటి విధేయత ఆయన పట్ల చూపించలేకపోతున్నారు, ఆయన ముందు లోబడలేకపోతున్నారు అని చెప్పి నాకే వెనెవర్ ఐ ఫీల్ వెరీ లో, ఐ మెనీ టైమ్స్ ఐ మై సెల్ఫ్ విత్డ్రా ఫ్రమ్ సర్వింగ్ టు దెమ్. వారికి అటువంటి వాక్యము అందించే క్రమము నుండి లేదా వారికి అటువంటి దేవుడి యొక్క సత్యమును తెలియజేసే పనిలో నుండి నన్ను నేను వెనక్కి తీసుకోవటము నేను కూడా చాలాసార్లు చేశాను. ఐ షుడ్ యాక్సెప్ట్ దట్, విచ్ ఈజ్ రాంగ్. ఆ విధంగా చేయకూడదు. ఈవెన్ దే ఆర్ అబ్యూజింగ్ ఫిజికల్లీ, ఈవెన్ దే ఆర్ అబ్యూజింగ్ వర్బల్లీ, నోటి మాటలతో బూతులాడుతున్నా, వాళ్ళ యొక్క క్రియల్లో మన యొక్క వ్యతిరేకతను చూపిస్తున్నా, తోలనాడుతున్నా, యేసుక్రీస్తు ప్రభు వారి వలె అటువంటి సత్యాన్ని వారికి అందించడం అన్నది మనం చేస్తూనే ఉండాలి. టుడే వీ హ్యావ్ దిస్ క్వశ్చన్, హూ ఈజ్ అవర్ ఫాదర్? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క తండ్రి. ఆయన ఏ విధంగా సువార్తను అందిస్తూనే వారి యొక్క పనిలా పెట్టుకున్నాడు, ఆయన యొక్క పనిలాగా. ఎంతమంది దినము అటువంటి విధంగా సువార్తని పంచిపెడుతూ ఉన్నాము? ఎంతమంది అటువంటి సువార్తను ఇంకొకరికి అందించాలని చెప్పి ప్రయత్నిస్తున్నాము? హౌ అషేమ్డ్ వి ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పల్. సువార్త కొరకు ఎంత సిగ్గుపడేవారిగా మనం ఉంటాము. మనకి తెలిసిన వారు కావచ్చు, మన యొక్క బంధుమిత్రులు కావచ్చు, ఎప్పుడో ఏదో ఒక సమయంలో మనకి పరిచయమైన వారు కావచ్చు, ఎవరికైనా సువార్త అందించడం అన్నది ప్రాధాన్యమైనది, వెరీ ఇంపార్టెంట్. మనము నోటి ద్వారా మనం అందించలేకపోవచ్చు, కనీసము ఎటువంటి వేరే విధంగా అయినా ఎవరొకరు చెప్పిన అటువంటి సువార్తనైనా పంచిపెట్టడం ద్వారా వీఆర్ గివింగ్ ఏ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు నో ద ట్రూ గాడ్. నిజమైన దేవుణ్ణి ఎరగటానికి, బైబిల్ దేవుణ్ణి వారు కలిగి ఉండటానికి ఒక అవకాశం మనం ఇస్తూ ఉన్నాము. బట్ హౌ అషేమ్డ్ వీఆర్, మనం ఎంత సిగ్గుపడేవారిగా ఉన్నాము దట్ టు సే దట్ వీఆర్ క్రిస్టియన్స్, దట్ వీ ఫాలో ద ట్రూ గాడ్, దట్ యూ ఆర్ ఎ సిన్నర్ అండ్ యూ షుడ్ యాక్సెప్ట్ దిస్ గాడ్. నిజమైన దేవుడిని నువ్వు అంగీకరించకపోతే అటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతామని చెప్పటానికి ఎంత సిగ్గుపడేవారిగా ఉంటాము. దేవుడిని గురించి మనం సిగ్గుపడేవారిగా ఉంటే ఆయన మన గురించి సిగ్గుపడిన దినము మనం అటువంటి నిత్య నరకాగ్నిలోనికి క్షమాపణ లేని వారిగా వెళ్ళిపోతాము. డు నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్. సువార్త గురించి సిగ్గుపడకండి. షేర్ ద గాస్పల్ ఈవెన్ యూ ఫేస్ రిజెక్షన్. మిమ్మల్ని తిరస్కరించినా కానీ సువార్త పంచిపెట్టండి. ఈవెన్ ఫర్ దట్ సేక్ మిమ్మల్ని వర్బల్లీ అబ్యూస్ చేసిన, మిమ్మల్ని తోలనాడిన, వారి యొక్క మాటల్లో మిమ్మల్ని దూషించిన, వ్యక్తిగతంగా మిమ్మల్ని బాధించిన, డూ నాట్ స్టాప్ బీయింగ్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి సాక్ష్యముగా జీవించటము మానకండి. ఎవరో ఏదో అనుకుంటారని ఆయన వెలుగుగా మీరు జీవించటము మానకండి. ఆయన నుండి పొందుకున్నటువంటి వెలుగును వారికి పంచిపెట్టడం మానకండి. మీరు పొందుకున్నటువంటి సత్యమును వారికి అందించడము మానకండి. అటువంటి సంతోష సమాధానాలు వారికి అందించకుండా మానకండి. బీ దట్ సాల్ట్. ఈ లోకంలో మీరు ఏ విధంగా ఉండాలి? ఉప్పు వలె ఉండాలి. ఇది ఎవరో కొంతమందికి ఇవ్వబడిన బాధ్యత, వారికి ఇచ్చిన భారము కాదు. ప్రతి ఒక్కరిని లోకంలోకి వెళ్ళి శిష్యులుగా మార్చుడి, సువార్త ప్రకటించుడి. ఇది అందరికీ చెప్పబడినది. కొంతమందే చేస్తున్నారు, మిగిలిన వారి సంగతి భయపడుతూ ఉన్నారు. అందరికీ చెప్పబడింది. ఎవరో కొంతమంది ప్రత్యేకం, మిగిలిన వాళ్ళకి అటువంటి అర్హత లేదని కాదు. దేవుడు అందరినీ అర్హులుగానే భావించి రక్షణని వారికి దయచేశాడు. అర్హత లేని వారికి రక్షణ ఎందుకు ఇస్తాడు? తన యొక్క సొత్తుగా ఎందుకు మార్చుకుంటాడు? నేను మీకు తోడై ఉన్నానని ఎందుకు చెప్తాడు? మిమ్మల్ని రక్షించుకున్నాడంటే, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడంటే, తన యొక్క హస్తముల్లో మిమ్మల్ని చెక్కుకున్నాడంటే ఎవరూ ఆయన నుండి మిమ్మల్ని తీసుకుని పోలేరు. మీరు ప్రయత్నించినను ఆయన యొక్క చేతుల్లో నుండి ఎవరు ఆయనని
పెగలించి వేయలేరు. యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. బీ దోస్ విట్నెసెస్ అంటే ఏంటి? సాక్ష్యములు. దేవుడు మా యొక్క జీవితంలో ఈ కార్యములు చేశాడండి, దేవుడు మమ్మల్ని ఈ విధంగా స్వస్థపరిచాడండి, దేవుడు మాకు ఇటువంటి అభివృద్ధిని కలుగు చేశాడండి. యా దీస్ ఆర్ ట్రూ. యూ కెన్ విట్నెస్ దెమ్. అది ఆయన్ని కొనియాడటానికి, ఆయన్ని స్తుతించడానికి ఇంకొకరితో పంచుకోండి. బట్ ద ప్రైమరీ థింగ్ యూ షుడ్ షేర్ ఈజ్ ఆయన మేము పాపులుగా ఉండగా మమ్మల్ని రక్షించుకున్నాడు. మీరు అటువంటి అంధకారంలో జీవించిన ఎడల మిమ్మల్ని కూడా రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుడి. దిస్ ఈజ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ బీయింగ్ విట్నెస్. సాక్ష్యం పలకటం అంటే ఇది. అవతల వాళ్ళకి హృదయము ఏ విధంగా కదలించబడకుండా, వారి యొక్క హృదయానికి ఎటువంటి కదలిక లేని విధంగా చెప్పటం అన్నది సాక్ష్యం పలకటం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్తున్నారో ఈ దినము నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాక్ష్యం పలుకుతున్నారో ఈ దినము చూడండి. సాక్ష్యం పలికితే మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ దినము చూడండి. సంతోషంగా నవ్వుతూ థ్యాంక్స్ అండి అని చెప్పరు. నిజంగా మనం సత్యాన్ని వారికి అందిస్తే మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈ దినము చూడండి. దే విల్ డిగ్రేడ్ ఇన్ టు దోస్ 4 levels. ఆ 4 విధాలుగా వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా మనుషులు ఆ విధంగానే ఉన్నారు. 48వ వచనం చూడండి. యూదులు దే ఆర్ ఇన్ దిస్ 3rd level నౌ. యేసుక్రీస్తు ప్రభువారు 8వ అధ్యాయంలో వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు, సత్యాన్ని వారికి అందిస్తూ ఉన్నారు. వీళ్ళు దేవర్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్, దే రిజెక్టెడ్. దే ఆర్ ఇన్ ద సెకండ్ స్టేజ్, దే రిజెక్టెడ్. నౌ దే ఆర్ ఇన్ ద 3rd స్టేజ్. 3వ విధంగా వాళ్ళు దిగజారిపోయారు. 47వ వచనం చదువుదాం ఒకసారి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. దేవుడు ఏ విధంగా చెప్పాడు చూసారా? ఇఫ్ యు ఆర్ ఆఫ్ గాడ్ యూ విల్ లిసన్. మీరు దేవుడి సంబంధాలు అయితే మీరు వింటారు, మీరు దేవుని సంబంధాలు కారు మీరు వినరు. అప్పుడు ఇమీడియట్గా వారి యొక్క హృదయము 3వ విధంగా దిగజారిపోయింది. వాళ్ళు ఇమీడియట్గా ఆ యొక్క బూతులాడేవారిగా, ఆ విధంగా దుర్భాషలాడేవారిగా, ఆ విధంగా నోటితో అపవిత్ర మాటలు పలికేవారిగా వాళ్ళు మారిపోయారు. చూడండి. అందుకు యూదులు, నీవు సమరయుడువను, దెయ్యము పట్టిన వాడవను అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా, దే కాల్ హిమ్ పొసెస్డ్, దే కాల్ హిమ్ సమారిటన్. ఆయన ఏమని పిలుస్తున్నారు? దెయ్యాలు పట్టేవాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. దెయ్యం పట్టినవాడు అని చెప్పి పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువు, ఆయన దేవాది దేవుడు, సృష్టించిన సృష్టికర్త, రక్షించే రక్షకుడు, రేపు మనల్ని తీర్పు తీర్చడానికి రాబోవు న్యాయాధిపతి. అటువంటి దేవాది దేవుణ్ణి వీళ్ళు ఏ విధంగా దూషిస్తున్నారు? అబ్రహాం గారు ఆయన యొక్క పాదముల దగ్గర సాగిలపడితే అబ్రహాము సంతానం అని చెప్పుకునే వీళ్ళు ఆయనని దెయ్యమని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ముందు నుండి పాపము చేసేవాడిగా, ముందు నుండి అబద్ధాలు ఆడేవాడిగా, ముందు నుండి నరహంతకునిగా ఉన్న అటువంటి అపవాది సంబంధునిగా దేవాతి దేవుణ్ణి పిలుస్తూ ఉన్నారు. మూర్ఖులు, అజ్ఞానంలో ఉన్నవారు, వారి యొక్క విచక్షణ కోల్పోయిన వారు, దిగజారిపోయిన వారు, వ్యక్తిగత దోషణకి దిగజారిపోయిన వారు, ఆ విధంగా దుర్భాషలాడటానికి సిద్ధపడిపోయిన వారు, బూతులాడేవారిగా వారు అక్కడ కనపడుతున్నారు. ఆయనను వ్యక్తిగతంగా ఆ యొక్క పదజాలంతో దెయ్యం పట్టిన వాడు అని చెప్పి పిలుస్తున్నారు. ఇది యూదులు మొట్టమొదటి నుండి ఆ విధంగా చేస్తూనే ఉన్నారు. మనము చూసినట్టయితే మత్తయి సువార్త 11-18 వచనములో, 11వ అధ్యాయము 18వ వచనములో, అదేవిధంగా మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో మనం యొక్క మాటలు చూస్తూ ఉంటాం. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువాని వారు దెయ్యం పట్టిన వాడిగా, ఆయనే అటువంటి సాతానుగా పిలవటం అన్నది మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యములు ఆయన అటువంటి దేవాతి దేవునిగా చేస్తూ ఉండగా ఏదో సాతానుడి యొక్క శక్తితో
వారు ఆయన చేస్తున్నట్టు వారు ఆ విధంగా మనుషుల మధ్యన అటువంటి అబద్ధపు బోధన తీసుకుని పోయేవారిగా వాళ్ళు ఉండి ఉన్నారు. సో వెన్ యూ ఎన్కౌంటర్ ట్రూత్, రిమెంబర్ హూ వాజ్ బీన్ కాల్డ్ యాజ్ డెవిల్. ఎవరు సాతానుడిగా ఇక్కడ పిలువబడుతున్నారు? మీరా లేదా నేనా? మనల్ని సృష్టించిన సృష్టికర్తనే వాళ్ళు సాతాను అని చెప్పి పిలుస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? అయినా అటువంటి సృష్టికర్త వారి యందు ఎంత కృప చూపించాడో ఇప్పుడు మనం చూస్తాం. మనము ఆ విధంగా కృప చూపించే వారిగా ఉంటామా? వారు అనకపోయినా అంటారేమో మనల్ని ఏమన్నా, మనల్ని ఏ విషయంలో అయినా తక్కువ చేస్తారేమో, చులకనగా చూస్తారేమో క్రైస్తవులు అని చెప్పుకుంటే అని మనం భయపడిపోయే వారిగా ఉంటే, సృష్టించిన సృష్టికర్త నోటి మాట చొప్పున ఈ యొక్క భూమి ఆకాశములు సృజించి రేపటి దినము ఈ యొక్క పాత భూమి పాత ఆకాశములన్నింటినీ నాశనం చేసి క్రొత్త భూమి క్రొత్త ఆకాశములు సృజించగలిగిన శక్తివంతుడు, ఈ యొక్క మొత్తము భూమిని ఆ యొక్క నీటితో నింపివేసి నాశనం చేయగలిగిన శక్తివంతుడు, పగలు అటువంటి మేఘస్తంభం వలె రాత్రి అటువంటి అగ్నిస్తంభం వలె ఆ యొక్క ఐగుప్తులను నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, భూమిని చీల్చిన దేవుడు, పర్వతములు కూల్చివేసే దేవుడు, ఆకాశ నక్షత్రములను సృష్టించిన దేవుడు, అటువంటి నక్షత్రములు కూల్చగలిగిన దేవుడు, సూర్యుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుడు, దాన్ని పూర్తిగా నల్లగా మార్చగలిగిన దేవుడు, అటువంటి గొప్ప దేవుడును అటువంటి శక్తివంతుడను ఏ విధంగా నోటితో తోలనాడుతున్నారు వీళ్ళు? అటువంటి గొప్ప దేవుడను అటువంటి శక్తివంతుడను ఏ విధంగా సిగ్గుపడి మనము తోలనాడుతున్నాం? తర్వాత వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఆయన్ని సమరయుడిగా పిలుస్తూ ఉన్నారు. నీవు దెయ్యం పట్టిన వాడువు, నీవు సమరయుడు. ఇది మన రోజుల్లో కొన్ని మనకి బాగా నోటికి వచ్చే బూతులు ఉన్నాయి కదా, ఆ విధంగా ఆ దినముల్లో యూదులు వాడే బూతులు. అవతల వాళ్ళని చులకన చేయాలన్నా, అవతల వాడిని తిట్టాలన్నా, వారి యొక్క అటువంటి హృదయాన్ని వాళ్ళు ఆనందపరుచుకోవాలన్నా, అటువంటి రాక్షస ఆనందాన్ని వాళ్ళు పొందుకోవాలనుకున్న అవతల వాడిని దిగజార్చి ఈ విధంగా ఆనందపడతారు. వారిని తోలనాడి, వాళ్ళని బూతులాడి సమరయుడు అని చెప్పి తిడుతూ ఉన్నారు. సమరయుడు అంటే అర్థము, సమరయుడు అని చెప్పి ఎందుకు పిలుస్తారంటే, మనకి 2వ రాజులు 17వ అధ్యాయంలో మనం చూస్తాము. 2వ రాజులు 17వ అధ్యాయంలో ఆ యొక్క ఇజ్రాయెల్ భూమి ఏదైతే ఉందో దాన్ని 2 భాగాలుగా ఉండగా, పైది నార్దర్న్ కింగ్డమ్ అండ్ సదరన్ కింగ్డమ్గా అది ఉంచబడి ఉండగా, ఆ యొక్క నార్దర్న్ కింగ్డమ్ని ఆ యొక్క చుట్టుపక్కల అన్య దేశాలు దాని మీద ఆ విధంగా యుద్ధం ప్రకటించి దాన్ని స్వాధీనపరుచుకునే సమయంలో కొంతమంది యూదులు అక్కడ ఉన్న యూదులందరూ అక్కడ నుండి పారిపోయారు. ఆ యొక్క పైనున్న భాగము ఆ యొక్క ఉత్తర రాజ్యము నుండి పారిపోయి వేరే ప్రాంతంకి వెళ్ళిపోయిన వారు, కొంతమంది ఆ యొక్క ఉత్తర రాజ్యంలోనే ఆ యొక్క నార్దర్న్ కింగ్డమ్లో ఉండిపోయిన వారు ఏం చేశారంటే, ఆ యొక్క అన్య విశ్వాసాలు లేకపోతే అన్య మతాలు ఉన్న మిగిలిన జనములు ఆ యొక్క స్థలంలో నివాసం ఉంటూ ఉండగా వారితో కలిసిపోయి జీవించి, వారితో పాపము చేసి, వారితో అటువంటి సంతానాన్ని ఉత్పత్తి చేసి ఆ విధంగా మారిపోయిన ఆ యొక్క జనాంగాన్ని సమరయులుగా పిలుస్తారు. యూదులే ఈ యొక్క అన్యులతో జీవించి, అన్యులతో బ్రతికి ఆ విధంగా వారి యొక్క సంతానముని ఆ యొక్క సమరయులుగా పిలుస్తారు. సో వారిని ఆ విధంగా తిరస్కరించిన జాతిగా, వారిని విడిచిపెట్టబడిన జాతిగా, వారిని యూదులైనప్పటికీ వారిని ఆ విధంగా విడిచిపెట్టి పాపములో పడిపోయిన వారు, వీళ్ళు అపవిత్రులు అని చెప్పి వాళ్ళని దూరం పెట్టేసి తక్కువ జాతి వారిగా వారిని చూసేవారిగా ఈ యొక్క యూదులు ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని కూడా అటువంటి సమరయుడిగా, తక్కువ జాతి వాడు అన్నట్టు ఆయన్ని పిలుస్తూ ఉన్నారు. మనము ఈ యొక్క గ్రంథం, ఈ యొక్క యోహాను సువార్త ధ్యానించుకునే ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క సమరయ స్త్రీకి దేవాతి దేవుడు అటువంటి గొప్ప రక్షణ గురించిన సువార్త ఆమెకి బోధించగా, అప్పుడు ఆ స్త్రీ కూడా ఆయనతో అనేది, మీకు మాకు ఎటువంటి సంబంధాలు లేవు కదా,
మీరు మాతో మాట్లాడుతున్నారేంటి? మీకు మాకు ఇటువంటి సంబంధము లేదు కదా. ఆ విధంగా సంబంధాలు లేని వారిగా, వారిని చులకనగా, తక్కువ జాతి వారిగా చూసేవారిగా యూదులు ఉంటూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా వారిని ఆహ్వానిస్తుంటే, రక్షింపబడమని చెప్పి పిలుస్తూ ఉంటే, మీరు అపవాది సంబంధాలుగా ఉన్నారు, అది నిజము, అది సత్యము, వారికి అది గాయంగా, అది వారికి ఇబ్బందిగా ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నా విధంగా నీవు దెయ్యం పట్టినవాడు, నీవు సమరయుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఆర్ లార్డ్ ఇన్ ద 49th verse. మన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా వారికి జవాబిచ్చారో చూడండి 49వ వచనంలో. యేసు నేను దయ్యము పట్టిన వాడును కాను, నా తండ్రిని గణపరచువాడును, మీరు నన్ను అవమానించుచున్నారు. సీ హౌ కూల్ హీ వాస్. ఎంత నెమ్మది కలిగి మన యొక్క దేవుడు ఉత్తరం ఇచ్చాడు. అవతల వాళ్ళు నీవు దెయ్యం పట్టిన వాడు, నీవు సమరయుడు అని చెప్పి మనల్ని తిడితే మనము ఏ విధంగా మనము వాళ్ళు అసలు తిట్టక్కర్లేదు, మనల్ని తిడతారేమో అని చెప్పి మనం ముందుగానే ఊహించేసుకుని వారిని దూరం పెట్టేసి, వారికి సువార్త అందించకుండా, వారికి వాక్యము అందించకుండా వారిని విడిచిపెట్టే వారిగా ముందుగానే మనం ఉంటాము, ముందుగానే మనం ఊహించేసుకుంటాము. కానీ ఊహించుకోకుండా సర్లే అందిద్దాము, నిజంగా దేవుడు పిలుచుచున్నాడుగా, దేవుడికి లోబడదాము, ఆయన స్వార్థ ప్రకటించమంటున్నాడుగా, ప్రకటిద్దామని చెప్పి ఒకవేళ వెళ్ళి ప్రకటించినా, నువ్వెవరు నాకు ప్రకటించడానికి, నువ్వు సువార్త చెప్పేటేంటిది, ఏంటి ఈ వాక్యం ఏంటి, నువ్వు దెయ్యం పట్టినవాడు అనగానే అక్కడి నుండి మనమైతే పారిపోయేవారిగానే ఉంటాం కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూస్తారా, అప్పటికి వాళ్ళని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుడి చేత విడవబడట ఎంత భయంకరమైనది. వేరే మార్గం ఉందా? వేరే విధంగా వారికి రక్షణ ఉందా? ఇంకెవరి దగ్గరికైనా వాళ్ళు వెళ్ళగలరా? ఈ దేవుడు కాకుండా వేరే దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? వేరే దిక్కే లేదు, వేరే మార్గమే లేదు. ఆయనే దేవుడు. ఆయనే విడిచిపెడితే ఇంకేమన్నా ఉందా? ఆయన ఎంత దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు, ప్రేమ చూపించే దేవుడు. దెయ్యమన్నా సమరయుడు అని చెప్పి ఆయన్ని ఆ విధంగా దూషిస్తున్నా ఆయన ఏమంటారు, నేను దెయ్యము పట్టిన వాడును కాను. క్లియర్ అండ్ కలెక్టెడ్. చాలా స్పష్టంగా తన యొక్క స్పృహ కోల్పోకుండా అదుపులో ఉండి నెమ్మదిగా ప్రేమతో కనికరము చూపిస్తూ నేను దెయ్యం పట్టిన వాడును కాను. ఎంత సరళంగా చెప్పి నా తండ్రిని కనపరచువాడను, మీరు నన్ను అవమానించుచున్నారు. నేను విశ్వాసముగా దేవుని యొక్క పని చేస్తూ ఉండగా, నా యొక్క తండ్రి చిత్తము నెరవేరుస్తూ ఉండగా, ఆయన్ని నేను గణపరచుచుండగా, యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ, యూ డిస్హానర్ మీ, మీరు నన్ను అవమానించుచున్నారు. When I am faithful towards God, yet you dishonor me. దేవుడి పట్ల విశ్వాసంగా ఉన్న మీరు అటువంటి అవమానము నాకు చేస్తూ ఉన్నారు. రిమెంబర్ ఆర్ లార్డ్ సేయింగ్ ఇన్ John 5. యోహాను సువార్త 5వ అధ్యాయం ఒకసారి నాతో పాటు చెప్పండి. అందులో 23వ వచనం చూడండి. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. హూసో ఎవర్ హానర్స్ ద ఫాదర్, తండ్రిని గణపరచువారు కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని గణపరచవలను. దే షుడ్ హానర్ హిమ్. ఆయన్ని గణపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. మేము దేవుడిని నమ్ముతున్నాము అని చెప్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతించే హృదయం లేకపోతే మీరు గణపరిచేదంతా ఉపయోగం లేదు. దేవుడిని నమ్ముతున్నాం అన్నదంతా వ్యర్థము ఇఫ్ యూ డోంట్ హానర్ జీసస్ క్రైస్ట్. ఈ విధంగా ఆయనని దూషించిన, ఆయన తిరస్కరించిన, ఆయన ఏ విధంగా
వారిని తిరిగి వారు అన్న మాటలకి అదే విధంగా వారిని తిరిగి తిట్టలేదు, వారిని తిరిగి ఇంకో మాట అనలేదు. కానీ ఏ విధంగా నెమ్మదిగా వారి పట్ల అటువంటి ప్రేమను కలిగి ఉన్నారో కనపడుతుందా? ఇదే మాటను మనకి పేతురు గారు కూడా ఆయన రాసిన గ్రంథములో మనకి చెప్తూ ఉంటారు. ఒకసారి చూసినట్టయితే 1 పేతురు 2వ అధ్యాయము మనం తిప్పితే అందులో 23వ వచనం ఉంటుంది చూడండి. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడినప్పటికీ బదులుగా దూషించలేదు. చాలామందికి అనిపిస్తుందా, ఎలా ఉండగలిగాడు దేవుడు ఆ విధంగా? ఒకరు దూషిస్తే 1కి 2 మాటలు అనేవారిగా మనముంటే, మన యొక్క దేవుడు, మన యొక్క తండ్రి దూషించకుండా ఎలా ఉండగలిగాడు? మనము దూషిస్తే అక్కడ వారిని విడిచిపెట్టేవారిగా మనం వెళ్ళిపోయేవారిగా ఉంటాము, లేదా వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అనేవారిగా ఉంటాము. మన యొక్క ఆత్మాభిమానాన్ని మనం ఆనందపరుచుకుని దాన్ని గర్వించేవారిగా మనం ఉంటాము. దేవుడు ఏ విధంగా తగ్గించుకుని ఆ విధంగా దీర్ఘశాంతము వారి పట్ల చూపించాడో గమనిస్తున్నారా? సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, యు ఆర్ డిస్హానరింగ్ మీ. మీరు నన్ను అవమానము చేస్తూ ఉన్నారు. నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నా, తండ్రిని నేను మహిమపరుస్తున్నా, మీరు నన్ను అవమానం చేస్తూ ఉన్నారు. అప్పుడు 51వ మాట, నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. I am not seeking my own glory, but the one who seeks my glory and the one who judges is there. నా మహిమను నేను వెతకట్లేదు, కానీ నా మహిమను వెతికేవాడు, తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నారు. ఆయన ఎవరంటే తండ్రి దేవుడు కుమారుని మహిమపరచాలని చెప్పి వెతుకుతూ ఉన్నారు. కుమారుని కనపరచాలి అని చెప్పి చూస్తున్నారు. ఆయనే తీర్పు తీర్చుచూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని మహిమపరచుకోవాలని చెప్పి అనుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని మహిమపరచాలని తండ్రి అనుకుంటూ ఉన్నారు. ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు మహిమపరచుకోవాలనుకోలేదు, ఆయన ఎప్పుడు ఘనపరచుకోవాలనుకోలేదు. ఆయన ఎప్పుడు తండ్రిని మహిమపరచాలనుకున్నారు, తండ్రిని ఘనపరచాలనుకున్నారు. అదేవిధంగా తండ్రి కుమారుణ్ణి మహిమపరచాలనుకున్నారు, కుమారుణ్ణి ఘనపరచాలనుకున్నారు. ఎవరికి వారిని వారు ఘనపరచుకోవాలనుకోలేదు. ఇది దేవుని యొక్క గొప్ప మాదిరి తత్వము, మనకి చూపించేది, మనకి నేర్పించేది. మనం మాత్రం ఎవరికాళ్ళే వ్యక్తిగతంగా ఎవరిని వాళ్ళు గణపరచుకోవాలి, ఎవరికి వాళ్ళు మహిమపరచుకోవాలని చూస్తూ ఉంటాం. మన యొక్క సృష్టికర్త అయిన దేవాతి దేవుడిని స్తుతించమన్నా, ఆయన్ని ఆరాధించమన్నా, ఆయన్ని గణపరచమన్నా మనకి చాలా కష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనం చూడండి. నేను మనుషుల వలన మహిమను పొందువాడును కాను. యోహాను సువార్త 7:18వ వచనం. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. పంపిన వాన్ని మహిమపరచాలనుకున్నవాడు సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన యొక్క సొంత మహిమను వెతుకువాడు కాడు. ఎందుకు ఈ విధంగా ఉన్నారు? ఇక్కడ 8వ అధ్యాయంలో కూడా అదే మాటలు మనకి చెప్తూ ఉన్నారు. 51వ వచనంలో నేను నా మహిమను వెతుకట్లేదు, వెతుకుచూ తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. నేను నా మహిమను వెతకట్లేదు. ఎందుకు ఆయన ఆ విధంగా ఆయన మహిమను వెతుకట్లేదు? బికాస్ హీ హ్యాస్ లెఫ్ట్ హిస్ గ్లోరీ. తన యొక్క మహిమను ఆయన విడిచి యొక్క లోకంలోనికి మన కొరకు దిగి వచ్చారు. ఆయన మహిమను ఆయన విడిచి మన కొరకు
అల్పుడిగా మన కొరకు మనుష్యునిగా ఈ యొక్క లోకంలోనికి తన మహిమనంతటిని విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు. తన ఆ యొక్క మహిమను వెతికిన వాడైతే అసలు ఈ లోకంలోనికి మనలాగా తగ్గించుకుని రాడు కదా. ఆ యొక్క మహిమను ఆయన వేడడు కదా. ఆ పరలోకంలోనే దేవాతి దేవునిగా ఆయన ఉండేవారు కదా. ఆయన ఎందుకు ఆ విధంగా వచ్చారంటే టు సేవ్ యూ అండ్ మీ, మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి, మన కొరకు రక్తం కార్చటానికి ఆయనకున్న మహిమను విడిచి వచ్చారు. కానీ మనం మాత్రము ఆయనని ఆ విధంగా సన్మానించలేకపోతున్నాము. మనం మాత్రం ఆయన్ని కనపరచలేకపోతున్నాము. ఆయన సమస్తమును విడిచి మన కొరకు వస్తే మనం మాత్రము సమస్తముని ఆశిస్తూ ఆయన్ని విడిచిపెట్టే వారిగా ఉన్నాం. ఇక్కడ మనుషులు కూడా అదే విధంగా ఉన్నారు. వారి యొక్క అబద్ధపు మతము కొరకు, అబద్ధపు విశ్వాసం కొరకు, అబద్ధపు గౌరవం కొరకు, అబద్ధపు గర్వం కొరకు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? దేవుడిని మహిమను విడిచి ఈ లోకంలోనికి వచ్చిన వాడిని విడిచి ఆయన్ని దెయ్యమంటూ, ఆయన్ని సమరయుడంటూ అబద్ధపు విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారు. బట్ ఆర్ గాడ్ జీసస్ క్రైస్ట్, ఆయన ఈ యొక్క పరిచర్య అంతయు ముగించుకున్న తర్వాత, తను ఈ లోకంలోనికి వచ్చి చేయవలసినంతయు చేసిన తర్వాత, ఆఖరిగా తను ఆ యొక్క శిలువ మరణానికి సిద్ధపడుతూ ఉండగా ఆయన చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో అప్పుడు ఇంకొకసారి తండ్రికి ప్రార్థన చేస్తారు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. గివ్ మీ ద గ్లోరీ దట్ ఐ వన్స్ హ్యాడ్ బిఫోర్ ద వరల్డ్ ఎగ్జిస్టెడ్. ఈ లోకము సృష్టింపక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆయన లోకంలో పరిచర్య చేసేటప్పుడు, ఆయన ఈ లోకంలో అటువంటి వధించబడే గొర్రె పిల్లగా జీవించినప్పుడు, మౌనముగా బొచ్చి గొరిగే వాడి చేత నడిపించబడిన విధంగా ఆయన మౌనంగా జీవించినప్పుడు, అవతల వాళ్ళు దూషించినను బదులుగా దూషించినప్పుడు ఏ విధంగా ఆయన మహిమను వెతుక్కొనలేదు. ఆయన సమస్తం సమయములో తండ్రి చిత్తమును నెరవేర్చాలనుకున్నారు. కానీ ఆఫ్టర్ హీ హాస్ ఫినిష్డ్ హిస్ వర్క్, ఆయన యొక్క పని అంతయు ముగించుకున్న ముందు, ఆయన యొక్క పని అంతయు ముగించుకున్న తర్వాత, హీ ప్రేయర్స్ టు గాడ్, గివ్ మీ దట్ గ్లోరీ దట్ ఐ వన్స్ హ్యాడ్. నాకున్న మహిమను తిరిగి నాకు దయచేయము. అండ్ ఇట్స్ నాట్ దట్, అండ్ జీసస్ ఆల్సో సేస్ హీ డజంట్ సీక్ ద గ్లోరీ. ఆయన అటువంటి మహిమను వెతికేవాడిగా ఉండలేదు. కానీ ఎవరు వెతికేవాడిగా ఉన్నారు? ఆయన మహిమను, యేసుక్రీస్తు ప్రభువారి మహిమను ఎవరు వెతుకుతున్నారు? తండ్రి వెతుకుచున్నాడు. తండ్రి మహిమను, తండ్రి ఘనతను కుమారుడు వెతుకుతుండగా, కుమారుని మహిమను, కుమారుడి ఘనతను తండ్రి వెతుకుతూ ఉన్నారు. తండ్రి కుమారుణ్ణి ఘనపరచాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది మనం ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత సమయంలో కీర్తనలు 2వ అధ్యాయము మీరు చదువుకుంటే, మన వాళ్ళు అందరూ కీర్తనలు బాగా చదివి ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. కీర్తనలు మనం చదివినట్టయితే, కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. దేవుణ్ణి, కుమారుణ్ణి సన్మానించుడి, కుమారుని కనపరచుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల మీరు నశించును. తండ్రి యొక్క చిత్తం ఎప్పుడు కుమారుణ్ణి కనపరచాలనే. ఒకసారి నాతో పాటు యెషయా 52 కూడా తీయండి. యెషయా 52, యెషయా 52 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చరింపబడి
ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. మహాగణుడుగా ఎంచబడును నా యొక్క సేవకుడు అనగా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన్ని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఖచ్చితంగా నాశనం అవుతారు. ఆయన గణపరచాలని తండ్రి యొక్క హృదయము ప్రతి సమయంలో చెప్తూనే ఉంది. పాత నిబంధనలోనూ చెప్తూ ఉంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క బాప్తిసము సమయంలో ఆ యొక్క రూపాంతర కొండ మీద కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యము పలుకుతూ ఉన్నారు తండ్రి. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం తిప్పినట్టయితే అందులో 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయననే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందపడుచున్నాను. తర్వాత మళ్ళీ మత్తయి సువార్త 17వ అధ్యాయం తిప్పినట్టయితే అందులో 5వ వచనము. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. తండ్రి యొక్క చిత్తము, తండ్రి యొక్క హృదయ వాంఛ కుమారుణ్ణి కనపరచాలని, కుమారుణ్ణి మహిమపరచాలని. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మహిమని ఆయన వెతకట్లేదు, కానీ తండ్రి కుమారుణ్ణి కనపరచాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ మాటలు వారికి చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పి మళ్ళీ ఇంకొక ఆహ్వానాన్ని వారికి అందించారు. 51వ వచనంలో, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అగైన్ హీ కాల్స్, మళ్ళీ పిలుస్తున్నాడు. నా మాటలు విని గైకొనినవాడు ఎన్నడూ చనిపోడని చెప్పి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చూసారా, నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అన్న మాట యోహాను సువార్తలో 25 సార్లు చెప్పబడి ఉంటుంది. నిశ్చయముగా ఆయన చెప్పిన ప్రతిసారి, ఆ మాట వాడిన ప్రతిసారి అది చాలా ముఖ్యమైన వాక్యముగా మనకి కనపడుతోంది. అది మనకి ఎంఫసైజ్ అవ్వటానికి, మనము కూడా దాన్ని గ్రహించటానికి, దేవుడు ప్రతీది చెప్పేది సత్యమే, కానీ ఇంకోసారి ఇక్కడ నేను నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఇంకొకసారి మనకి చెప్తూ ఉన్నారు దేవుడు. దాన్ని శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. వారు దెయ్యమన్నా, వారు ఆయన సమరయుడన్నా, దేవాతి దేవుడు ఏ విధంగా ఆయన మహిమను ఆయన కోరుకునేవాడు కాదు, తండ్రి నన్ను గణపరచాలనుకుంటున్నాడని చెప్పి సాక్ష్యం పలికినా కూడా దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు, నా యందు, నా యొక్క వాక్యమందు గైకొనినవాడు, హూఎవర్ ఒబేస్ హిస్ వర్డ్, ఆయన వాక్యమందు నిలిచిన వారు. చాలామంది ఎక్కడి వరకు అయిపోతారంటే ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. దెయ్యములు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి వణుకుచున్నవి. ఆయన వాక్యమందు గైకొనిన వారు, ఆయన వాక్యమందు నిలిచిన వారు. విశ్వాసం అంటే అల్పమైన విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించగలిగినంత విశ్వాసము. ఆయన వాక్య ప్రకారము జీవించితే చాలు అని చెప్పి వాక్యమే ప్రామాణికంగా జీవించేవారు నిజమైన విశ్వాసులు. సో ఆ విధంగా జీవించిన వారు ఖచ్చితంగా వారికి చావు అన్నది ఉండదు. అక్కడ చెప్తున్న చావు ఈ లోకపరమైన తాత్కాలికమైన దాని గురించి కాదు. అది నిత్య రాజ్యములో వాళ్ళు ఎన్నడూ చనిపోరు. ఈ లోకములో అందరూ మరణిస్తారు. పరలోక రాజ్యములో, ఆ యొక్క నిత్య రాజ్యములో, ఆ యొక్క నిత్య జీవము వారికి లభించబడిద్ది. అక్కడ వారికి మరణం అన్నది ఉండదు. కానీ ఆయన వాక్యమందు నిలిచిన వారు కాకపోతే ఆ యొక్క నిత్య మరణము, నిత్య నరకాగ్నిలోను జీవించవలసి ఉన్నది. దిస్ ఈజ్ ద గ్రేట్ ఇన్విటేషన్ దట్ వీ ఆల్ అగైన్ హ్యావ్. యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరిస్తున్న, యేసుక్రీస్తు ప్రభువారిని తోలనాడిన, యేసుక్రీస్తు ప్రభువారిని దూషించిన, ఆయన బదులుగా దూషించలేదు. ఆయన బదులుగా వారిని ప్రేమించాడు.
ఆయన్ని తిరస్కరించిన ఆయన వాళ్ళని విడిచిపెట్టలేదు. ఇంకొకసారి నేను మీరు అనుకున్నట్టు దెయ్యమును కాదు, దెయ్యం పట్టిన వాడిని కాను, నేను తండ్రిని కనపరచువాడను. మీరు నన్ను అవమానం చేస్తూ ఉన్నారు, కానీ నేను నా మహిమను నిన్ను వెతకట్లేదు, నా తండ్రి నా మహిమను వెతుకుతూ ఉన్నారు. నేను నన్ను కనపరుచుకోవాలనుకోవట్లేదు, నా తండ్రి నన్ను కనపరచాలనుకుంటూ ఉన్నారు అని చెప్పి వారికి చెప్పి, ఇంకా మించిపోయింది లేదు, ఇంకా సమయం అయిపోలేదు, మీరు నన్ను దూషించినా మీరు నన్ను తిట్టినా నా యొక్క వాక్యమందు, ఈ యొక్క వాక్యమందు మీరు నిలిచిన వారైతే, మీరు తగ్గించుకున్నట్టయితే, ఎప్పటికైనా మీరు మారితే మీకు అటువంటి నిత్య జీవము అనుగ్రహించబడుద్ది. మీరెన్నడూ చనిపోరు. ఆ యొక్క నిత్య రాజ్యంలో సజీవులుగా నిత్య జీవాన్ని పొందుకొని జీవిస్తారు. సచ్ ఎ గ్రేషియస్ గాడ్. ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత కనికరామూర్తి. వి విల్ క్లోజ్, ఇక్కడతో మనం ముగించుకుందాము. వి విల్ సీ నెక్స్ట్ వీక్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ దోస్ పీపుల్. వారి యొక్క తర్వాతి స్థానంలో దిగజారిపోయే వారిగా వాళ్ళు ఉంటారు అక్కడ. ఈ యొక్క గొప్ప ఆహ్వానం వారికి లభించిన కృప కలిగిన దేవుడు, ఆ యొక్క కనికరామూర్తి వారికి అటువంటి క్షమాపణని అందించిన, ఆ యొక్క క్షమాపణ పొందుకొని వినయులై ఆయన ముందు సాగిల పడకుండా వారి యొక్క గర్వముతో, వారి యొక్క అబద్ధపు విశ్వాసముతో, వారి యొక్క అబద్ధపు మతములో జీవించేవారు మళ్ళీ తిరస్కరిస్తారు. తర్వాత స్థితి ఏంటో తెలుసా? బూతులాడారు, దూషించారు, దేవుడు మాత్రం క్షమించి వారికి ఇంకోసారి పిలుచుకున్నాడు, ఇంకోసారి ఆహ్వానమించాడు, రమ్మనుచున్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు రాళ్ళు రోబటానికి సిద్ధమయ్యారు. ఇది మనం వచ్చే వారం ధ్యానించుకుందాము. లెట్స్ ఆల్ ప్రే. ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ తండ్రి, మమ్మల్ని ఏలువాడ, రారాజు నీవై ఉండగా తండ్రి, మీ యొక్క స్వాస్థ్యముగా, మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ఉంచుకున్నందుకు మీకు వందనములు తండ్రి. నీ యొక్క ఈ గొప్ప వాక్యముతో మాతో మాట్లాడినందుకు మీకే వందనములయ్యా. నిజముగా తండ్రి, ఎంత ప్రేమమయుడు, ఎంత కృప కలిగిన వాడు తండ్రి. నీవు విడిచిపెట్టినచో వారి యొక్క స్థితి, వారి యొక్క జీవితములు నాశనమైపోయేవి తండ్రి. దేవా, వారి యొక్క బ్రతుకులు, వారి మీద ఆధారపడిన ప్రతి ఒక్కరూ, వారి యొక్క కుటుంబాలు నాశనం అయిపోయాయి దేవా. కానీ దేవా, ఎంత ప్రేమ చూపించావు. నిన్ను దూషించినను నువ్వు దూషించలేదయ్యా, నిన్ను తిరస్కరించినను నువ్వు ప్రేమించావయ్యా. నీ యొక్క వాక్యం చెప్తుండగా నీవు నీ యొక్క సొంత వారి వద్దకు వచ్చావు, కానీ నీ సొంత వారు నిన్ను తిరస్కరించారు. నీవు ప్రేమించి నీవు సృజించుకున్న నీ యొక్క చేతి పనిముట్లు నిన్ను అవమానించుచున్నవి తండ్రి. మమ్మల్ని క్షమించు దేవా. నీవు ప్రేమగా మమ్మల్ని సృజించుకుని ఈ యొక్క లోకంలో మేము మమ్మల్ని జీవించమని చెప్పి నీవు కోరి ఉండగా, ఈ లోకాన్ని ప్రేమిస్తూ సృజించిన నిన్ను తండ్రి దూషించేవారిగా మేమున్నాము. మమ్మల్ని క్షమించు తండ్రి. తండ్రి, మమ్మల్ని క్షమించి మా యొక్క అవిధేయతను తండ్రి స్వస్థపరచు. మా యొక్క అవిధేయత ఎంతయో తీసివేసి తండ్రి నీ యందు సాగిలపడి మా యొక్క సృష్టికర్తగా నిన్ను గుర్తించి, మా యొక్క రారాజుగా నిన్ను గుర్తించి తండ్రి నీ యొక్క వాక్యంలో నిలిచి ఉండులాగన, నిజముగా అటువంటి నిత్య జీవం పొందుకొనులాగన మమ్మల్ని మార్చుము. వ్యక్తిగతంగా తండ్రి, ఇంకా నిన్ను దూషించేవారిగా, నిన్ను ఆయాస పెట్టేవారిగా ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. నీవు వారి పట్ల చూపుచున్నటువంటి కృపను, ప్రతి దినము నీవు ఇస్తున్నటువంటి అవకాశము, ప్రతిసారి నీవు ఇస్తున్నటువంటి వాక్యమును బట్టి తండ్రి కృప చూపించి వారిని పిలుచుకొను తండ్రి. ఇంకా నీ యొక్క నామము కొరకు సిగ్గుపడేవారిగా కాక నీ యొక్క వాక్యాన్ని తండ్రి పంచిపెట్టేవారిగా మమ్మల్ని మార్చుము తండ్రి. నీ యొక్క వాక్యం మేము ప్రచురించేవారిగా, ప్రతి ఒక్కరిని తండ్రి నీ యొక్క సన్నిధిలోనికి ఆహ్వానించేవారిగా తండ్రి, నిన్ను పోలి జీవించలాగా మమ్మల్ని సహాయం చేయము తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారి వలె దీర్ఘశాంతముతో అటువంటి సత్యము, సమాధానాన్ని నలుగురికి పంచిపెట్టులాగా తండ్రి
నీవు మమ్మల్ని మార్చి వాడుకొనమని యేసయ్య వారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.